మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా మాకు ఇంకో దైవ దర్శనానికి ఉపయోగపడుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ టెంపుల్ ట్రావెల్ తెలుగు. గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి ఉజ్జయినికి ట్రైన్ ఎక్కాం. జనరల్ కాస్ట్ 150 రూపీస్ అయింది. అతి కష్టం మీద పైన 2 సీట్లు దొరికాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ కేవలం 1.8 కిలోమీటర్స్ మాత్రమే. అక్కడికి మేము ఆటో ఎక్కాం. ఆయన ఇద్దరికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సమయం అయిపోయింది. 8 అవర్స్ ట్రైన్ జర్నీ చేస్తూ అతి ఇబ్బంది మీద ఉజ్జయిని చేరుకున్నాం. కానీ ఈ దేవుణ్ణి చూస్తామనే ఆనందంలో మా బాధలు, మా ఇబ్బందులు కూడా మర్చిపోయాం. ఎందుకంటే కిందకి దిగడానికి కూడా ప్లేస్ లేకపోయినా, తినడానికి కూడా ఏం దొరకకపోయినా అక్కడ దొరికే సమోసాలు, చిన్న చితక బిస్కెట్ ప్యాకెట్లతోనే మా కడుపు నింపుకున్నాం. ఇలా 8 అవర్స్ కష్టపడి జర్నీ చేసిన తర్వాత ఉజ్జయిని చేరుకున్నాం. చేరుకోగానే ఈవినింగ్ సమయం అయింది. ఈ ఈవినింగ్ సమయంలో దర్శనం ఉంటుందా లేదనే కూడా టెన్షన్ మొదలైంది మాకు. అప్పుడు వెంటనే ఆ పక్కనే ఉన్న వాళ్ళని అడిగితే నైట్ కూడా దర్శనం ఉంటుందని చెప్పారు. వాళ్ళే మాకు స్నానం చేసుకోవడానికి ఒక గదిని చూపించారు. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ గదిలోనే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని లగేజ్తో బయటికి వచ్చాం. లగేజ్ పక్కనే ఉన్న పూల కొట్లో పెట్టి అక్కడ పూలు, దేవుడికి కావాల్సిన ప్రసాదాలు అన్నీ తీసుకొని మా బ్యాగులు వాళ్ళ దగ్గరే ఉంచేసి ఇంకా దర్శనానికి బయలుదేరాం. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్లో చుట్టూ దేవుడి విగ్రహాలు, అక్కడ లైట్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. చూడ్డానికి చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చూడ్డానికి కానీ మంచి వాతావరణం చాలా అంటే చాలా బాగా మాకు నచ్చాయి. వెంటనే దైవ దర్శనం కోసం లోపలికి వెళ్ళాం. ఇక్కడ ఫోన్ అలౌ చేశారు కానీ వీడియో తీయడానికి కుదరలేదు. అందుకే మీకు లోపల ఎలా ఉందో చూపించలేకపోయాను. మీరు వచ్చేటప్పుడు మాత్రం పక్కాగా దర్శనం చేసుకోవాల్సిందే. గుడి ఎక్కడ చూద్దాం. ఆ గుడి లేదు అడుగుతానా. సూపర్ ఫోటో షూట్కి ఇదిగోండి, ఇదే ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. అందరూ హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాకాళేశ్వర్ దర్శనం చేసుకోండి. హరహర మహాదేవ్. మహాకాళేశ్వర్ దర్శనం అయిపోయిన వెంటనే పక్కనే ఉన్న అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాం. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. చాలామంది కూడా మహాకాళేశ్వర్ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నారు. మేము కూడా అక్కడికి కాలినడకనే వెళ్ళాం. పక్కనే 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి చూడండి మా లచ్చన ఎంత త్వరగా నడుస్తున్నాడో. ఇదిగో తినే నా ఫ్రెండ్. ఎక్కడికి ఏ దైవ దర్శనానికి వెళ్ళినా మా ఇద్దరమే పక్కాగా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే వీడికి ఉన్నంత ఓపిక ఇంకెవరికి ఉండదు. ఇదిగోండి, ఇదే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే క్యూ లైన్. చూడండి ఎంతమంది, ఎంత రద్దీగా ఉందో. ఆ 2 స్తంభాలను చూసి అవి లైట్ సెట్టింగ్ ఏమో అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అవి దీపాలని. దీపాలు ప్రతిరోజు వెలిగించి అమ్మవారికి పూజలు చేస్తారని. అలా నడుచుకుంటూ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాము. అక్కడ నుండి చూస్తే కాంతులతో వ్యూ మాత్రం చాలా గంగాహారతి చెప్తున్నా. వెళ్ళాం కాదురా, గంగాహారతి అయిపోతుంది. మా ఇద్దరం మాత్రం బెటారోల్లా తిరుక్కుంటున్నాం. దర్శనాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ కావడం వల్ల ఉజ్జయినిలోనే ఒక రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం. రూమ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. పడుకొని పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి ఓంకారేశ్వర్కి బయలుదేరాం. ఓంకారేశ్వర్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ 400 రూపీస్ ఛార్జ్ చేశాడు.
ఓంకారేశ్వర్లో మేము దిగేసరికి 11 అయింది. 11 ఇంకా గుడి దర్శనం కోసం నడక ప్రారంభించాం. చూడడానికి చాలా అందంగా చాలా బాగుంది. ఆ వ్యూస్ మీరు కూడా చూసి ఆనందించండి. కామెంట్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓంకారేశ్వర్ అంటే ఒక జ్యోతిర్లింగం కాదు, 2 జ్యోతిర్లింగాలు. కానీ ఆ 2 జ్యోతిర్లింగాల్ని కలిపి ఒక జ్యోతిర్లింగంగానే పరిగణిస్తారు. ఎందుకంటే ఆ 2 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుంటేనే మీకు ఒక జ్యోతిర్లింగం కంప్లీట్ అయినట్టు. నర్మదా రివర్కి అవతల సైడ్ ఒక జ్యోతిర్లింగం, ఇవతల సైడ్ ఒక జ్యోతిర్లింగం ఉంటుంది. మధ్యలో నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అలాగే తాగేయచ్చు, అంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అఖండ హైందవం గుడ్డోడా మంచోడు నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు మంచోడినే. ఎండకి బీపీలతో పాటు కడుపు కూడా మండిపోతుంది. ఇంకా దర్శనానికి కూడా బయలుదేరలేదు. మావాడు అప్పుడే ఏదైనా చల్లగా తాగుదామని సోడా తాగాడు. సోడా తాగి దర్శనానికి బయలుదేరాం. నేను అనుకున్నాను ప్రతి దగ్గర మాకు 1 అవర్లో దర్శనం అయిపోయింది, ఇక్కడ కూడా అలాగే అవుతుందని నేను భ్రమపడ్డాను. అక్కడే నేను పప్పులో కాలేశానని నాకు తర్వాత అర్థమైంది. ఇక దర్శనానికి లైన్ కట్టాం ఎండలో. నేను తప్పుగా ఆలోచించానని ఎందుకనని మీకు ఇప్పుడు అర్థమవుతుందా? ఇలా 4 ఫ్లోర్లు వరకు జనాలు రద్దీగానే ఉన్నారు. కనీసం ఇంచు బై ఇంచు కూడా కదలట్లేదు. ఆ 4 ఫ్లోర్లు కంప్లీట్ అయిన తర్వాత అయినా దర్శనం అవుతుందని అనుకుని ఇంకా భ్రమపడ్డాను. కానీ తర్వాత పక్కనున్న ఇంకో 4 ఫ్లోర్లు, ఆ తర్వాత ఆ పక్కనున్న ఇంకో 4 ఫ్లోర్లు, ఆ తర్వాత గుడి లోపలికి ఉన్న 2 కిలోమీటర్లు దాటాకే దేవుడి దర్శనం అవుతుందని తెలిసాక చల్లబడిపోయాను. మా వాడు అన్నాడు, అందుకే తాగరా అంటే దర్శనానికి వెళ్ళే ముందు ఏమీ తీసుకోకూడదని అన్నావు, ఇప్పుడు చావు అని అన్నాడు. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ గుడి లోపల కొంచెం కూలింగ్ వాటర్స్ అటువంటివి ఇస్తూనే ఉన్నారు. దానివల్ల కొంచెం పర్వాలేదనిపించింది. చూశారుగా ఈ జనాల రద్దీ. ఇంకా మేము వెళ్ళేసరికి దేవుడికి అలంకరణ కోసం డోర్ క్లోజ్ చేసేసారు. ఇంకా అక్కడ 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ దేవాలయాలు భారతదేశం సంపద. మన హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేను. అదిగోండి ఓంకారేశ్వర్ని దర్శనం చేసుకోండి. అందరూ కామెంట్లో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. జై ఓంకారేశ్వర్. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 6 అవర్స్ పట్టింది. ఇంకా లక్షణ అలా బోట్ షికార్కి వెళ్ళొద్దాం రా అని అంటే ఇంకా బోట్ ఎక్కేసాం. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా వంతెన వరకు తీసుకుని వెళ్ళి చుట్టూ అందాలు చూపించి తీసుకుని వచ్చేశారు. మా ఆవిడకి ఇటువంటి చాలా సరదా. మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే దర్శనం అయినట్టు కాదని. వెంటనే పక్కనే ఉన్న జ్యోతిర్లింగాన్ని కూడా దర్శనానికి వెళ్ళాం. కానీ నా మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల వీడియోస్ తీయలేకపోయాను. మరి అక్కడ దర్శనం అయినంత టైం కాకపోయినా 2 అవర్స్లో ఇక్కడ దర్శనం అయిపోయింది మాకు. కరెక్ట్గా మా దర్శనం అయ్యేసరికి మాకు ఈవినింగ్ 6 అయింది. ఈవినింగ్ 6కి మేము ఇంకా క్యాబ్ కోసం నడుచుకుంటూ వెళ్ళాం. చెప్పాను కదా, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల క్యాబ్లో వీడియోలు కూడా తీయలేకపోయాను. క్యాబ్ నుండి మేము కాండువా జంక్షన్కి చేరుకున్నాం. అక్కడికి మాకు 400 ఛార్జ్ చేశాడు. కాండువా జంక్షన్ నుండి ప్రైవేట్ బస్సులో మహారాష్ట్రకి బయలుదేరాం. ఆ ప్రైవేట్ బస్ 800 పర్ హెడ్ ఛార్జ్ చేశాడు. గుజరాత్ టు మధ్యప్రదేశ్ ట్రిప్కి మాకు పర్ హెడ్ 2600 అయింది. నెక్స్ట్ త్వరలోనే మహారాష్ట్ర వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.